శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో భాగంగా శ్రీ భరద్వాజ మహర్షి తెలిపినటువంటి కథను కూడా మనం విందాం. శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు కూడా ఈ విధంగా భక్తులకు తెలియజేస్తున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణుడి ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఎంతో అద్భుతమైనది. మీ కోరికలు అన్నింటినీ కూడా తక్షణమే తీర్చగల ఉపాయము కూడా. శ్రీ వెంకటేశ్వరుడిని ప్రసన్నుడిని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము కూడా ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిసి ఉన్నాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు. స్వామివారి దర్శనం కూడా సాధ్యం కాదు. ఇదే విధముగా ఈ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పము ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలననే సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యమును పొందుచున్నారు. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండా ఉండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగుచుండెను. ఎంతటి వారైనను ఈ అహంకారమే గదా అధః పాతాళమునకు త్రోసివేసేది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయినటువంటి కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడినే తలస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలు ఉన్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమునకు వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చినటువంటి ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి ఎంతగానో చింతించుచుండెను. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఎంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెము ఒక పొట్లంలో కట్టించుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళింది. మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రికి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇల్లు గుర్తు వచ్చింది. ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా వెళ్ళి నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడన్న భయంతో కంగారుగా దాహం తీర్చుకొని త్వరగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసి వెళ్ళింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ కూడా ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అన్నీ కూడా అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించిపోయింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీస్తున్నారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచి వెళ్లబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఆ వేడి మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి విచిత్రం, ఏమిటి మాయ? ధనగుప్తుడికి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో పరుగున వచ్చి అక్కడ చూసింది. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆ శ్రీనివాసుడిని ప్రార్థించింది. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచినటువంటి పొట్లం గుర్తుకు వచ్చింది.
ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహాత్మ్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడ్డట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని వేడుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి అతడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదం స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ కూడా వీలున్నప్పుడల్లా ఈ వ్రతమును ఆచరించి ఆ శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అంటూ భరద్వాజ మహర్షి వారు భక్తులను అనుగ్రహించారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.